తెలిసిన వాళ్ళ దగ్గరికి కదా మనం వెళ్ళేది. ఒకసారి ఆలోచన చేయండి. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నో అని చెప్తే రాగానే వెనక్కి రావడమే కరెక్ట్ కాదు. సో అక్కడ మనం ఏం చేయాలంటే నో అనే దగ్గర ఒకసారి స్లైడ్, నో అనే వ్యక్తి దగ్గర ప్రొడక్ట్ని మూవ్ చేయాలి. నో అనే వ్యక్తి దగ్గర ఏం చేయాలి? ప్రొడక్ట్ని మూవ్ చేయాలి. మనం వెళ్ళేది ఎవరు? మన ఫ్రెండ్. పాప నేను నీ కోసం వచ్చాను, ఓకేనా, నువ్వు రాలేదు, నువ్వు నా కోసం ఒక 500 రూపీస్ ప్రోడక్ట్ తీసుకో, ఒక 1000 రూపీస్ ప్రోడక్ట్ కొను నా కోసం, తీసుకోరా ఏం సార్ తీసుకోరా. ఎందుకు తీసుకోరండి? మనం ఏం చేస్తామంటే నో అనగానే వీడు మనకు పనికిరాడని జడ్జిమెంట్ చేసి మనం బయలుదేరి వచ్చేస్తాం. అదే రాంగ్. మనకు తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు 1000 రూపీస్ పెట్టండి, లేదు 500 రూపీస్ పెట్టండి. ఈరోజు 500 రూపీస్కి విలువ ఉందా, వాల్యూ ఉందా దానికి? పిల్లలకి ఇస్తుంటే పిల్లలు తీసుకుంటలేదు. సో 500 రూపీస్ ప్రోడక్ట్ ఈజీగా కొంటారు. ప్రోడక్ట్ ఎప్పుడైతే వాడతాడో ఆ ప్రోడక్ట్ రిజల్ట్ని ప్రూవ్ చేసుకుంటుందండి. సో ఏదో ఒక టైంలో తను మీకు ఒక డిస్ట్రిబ్యూటర్గా వస్తాడు, లేదు కంటిన్యూగా ప్రోడక్ట్ వాడటానికి మీకు ఉపయోగపడతాడు. సో మీకు సెల్ఫీ కావచ్చు, సైడ్ వాల్యూస్ కావచ్చు, అవన్నీ మనకి హెల్ప్ అవుద్ది. సో నో అనే వ్యక్తి దగ్గర మీరు వెనక రావడం కాదు, ప్రోడక్ట్ని మూవ్ చేయండి. ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? ప్రోడక్ట్ మూవ్ చేద్దామా? ఇప్పటి వరకు నువ్వు అని అనుకొచ్చాము, అలా చేయొద్దు, ప్రోడక్ట్ని మూవ్ చేయండి. సో నెక్స్ట్ ఎస్ అన్న వాళ్ళ దగ్గర నెట్వర్క్ని బిల్డ్ చేయండి. నెట్వర్క్. నేనేం చెప్తానంటే వన్ డేలో క్రౌన్ అవ్వచ్చు అని చెప్తున్నారు దీపక్ గారు. సో వన్ డేలో అన్నది కొంచెం ఇంకా టైం పడుతుంది. కనీసం క్రౌన్ ఎంత టైం పడుతుంది మనకి? ఏం సార్ ఎన్ని సంవత్సరాలు పడుతుంది క్రౌన్ అవడానికి? 1 ఇయర్ పడుతుందా? 1 ఇయర్ పెట్టుకోవచ్చా? ఏం సార్ 1 ఇయర్ పెట్టుకోవచ్చా? సో నేనేమంటానంటే 1 ఇయర్ కాదు, 4-5 నెలల్లో క్రౌన్ అవ్వాలంట. 4-5 మంత్స్లో క్రౌన్ అవ్వాలి. 4-5 మంత్స్లో 1 లక్ష ఇన్కమ్ తీసుకోవాలి. నెట్వర్క్ని బిల్డ్ చేయండి. 6 లైన్స్ వర్క్ చేయమన్నారు దీపక్ గారు, అలాగనే వర్క్ స్టార్ట్ చేయండి. 6 లైన్తో వర్క్ చేయండి, 6 లైన్స్తో వర్క్ చేయండి. 6 లైన్స్ ఫస్ట్ మంత్ 6 జాయిన్ చేద్దాం. ఎంతమందిని చేయడం ఈజీనా? 6 లైన్స్ని ఫస్ట్ మంత్ వర్క్ చేద్దాం. అంటే 4-5 మంత్స్లో క్రౌన్ ఎలా వచ్చో మీకు నేను చెప్తున్నాను. 6 లైన్స్ని 1 మంత్లో కంప్లీట్ చేద్దాం. 1 మంత్లో అంటే చాలా ఈజీ అండి. 6 1 మంత్ కంప్లీట్ చేసి ఈ 6 మనం చేయవలసింది ఏంటంటే వెస్టేజ్లో ఉంటే నీ లైఫ్ ఎలా ఉంటుందని డ్రీమ్ బిల్డ్ చేయాలి. ఫస్ట్. సెకండ్, కంపెనీ గురించి చెప్పాలి, ప్రోడక్ట్ గురించి చెప్పాలి, ప్రోడక్ట్ వాడించాలి, ఇన్కమ్ ప్లాన్ చెప్పాలి. ఇవి 1 మంత్లో మనం ఈ 4 పాయింట్స్ మనం వాళ్ళకి చెప్పినట్టు అయితే వాళ్ళ మైండ్కి కనెక్ట్ అవుతుంది, వాళ్ళ మైండ్లో పడిపోద్ది. మనం చెప్పిన పాయింట్స్ డ్రీమ్ బిల్డింగ్, కంపెనీ గురించి, ప్రోడక్ట్ వాడిస్తాం, ప్రోడక్ట్ గురించి చెప్తాం, ప్లాన్. సో అప్పుడు తనకు అర్థమవుతుంది, నేను బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాల్సిందే. ఫస్ట్ బేసిక్ ఏం కావాలి? బ్రాంచ్ డైరెక్టర్. సో బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాలంటే ఈ సెక్టార్లో చాలా ఈజీ అంటే చాలా ఈజీ. నెల మొత్తంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఉదయం 9 కాడ నుంచి సాయంత్రం 6-7 వరకు మనం పనిచేస్తే ఎంతమందిని మనం మీట్ అవ్వచ్చు? సార్ ఎంతమందిని మనం మీట్ అవ్వచ్చు? ఒక 10 మెంబర్స్ని మీట్ అవ్వచ్చా? 10 మెంబర్స్లో 3 మెంబర్స్ రారా? అలా లెక్కేస్తే మందికి ఎంతమంది అయ్యారు? 90. దాంట్లో మనకు కావాల్సింది 100 PV చొప్పున లెక్కేసుకుంటే 45 మంది అయితే మనం బ్రాంచ్ డైరెక్టర్స్. కానీ నేనేమంటాను, 90 మంది జాయిన్ అయ్యారు కదా, కనీసం 60 నుంచి 70 మందిని మనం 100 PVతో జాయిన్ చేద్దాం. అలా 6 లైన్స్ అలాగే వర్క్ చేస్తే మీరు ఫస్ట్ మంత్ జాయినింగ్, సెకండ్ మంత్ వాళ్ళకి మీటింగ్ తీసుకొస్తారు, సబ్జెక్ట్ నేర్పుతారు, 3rd మంత్, 4th మంత్. ఫస్ట్ మంత్ అయితే ఓకే, కొంతమంది ఎవరైనా మిస్ అయి ఉంటాయి. 4th మంత్లో 6,000 PV
చొప్పున మీరు తెచ్చుకున్న 6 నుంచి మీ ఇన్కమ్ 70 నుంచి 80,000, 70 నుంచి 1 lakh ఈజీగా తీసుకొచ్చి ఒక క్రౌన్గా 6 లెగ్గుల పంపిస్తాం. ఇదే విధానాన్ని కంటిన్యూ చేసినట్టుకైతే 1 yearలో 2 lakhs అనేది రోజులు పోయినాయి, 5 lakhs ఈజీగా తీసుకోవచ్చు. పర్ మంత్ 5 lakhs అంటే ఎలా ఉంటుంది? సూపరా. సో ఈ 5 lakhs చెక్కు పెరగాలంటే మనం ఏం చేయాలంటే రోజుకి మనం చూడండి మినిమం అలా కొంచండి చూడండి 1 to 1 రోజుకి 5 చేయాలి. ఒక్కొక్క లైన్లో చూడండి 6 లైన్లు, ఒక లైన్కి ఇవ్వండి రోజు 5 వామిటింగ్ చేయండి, నెక్స్ట్ ఇంకో లైన్కి ఇవ్వండి 5 వామిటింగ్ చేయండి, నెక్స్ట్ 5 5 5 5 అలా 6 లైన్ని 6 రోజులు కంప్లీట్ చేసుకోండి. 7వ రోజు రెస్ట్ తీసుకోండి, మళ్ళీ రీఅగైన్ స్టార్ట్ చేయండి. వర్క్ ఈజీ అవుద్ది, టైం మనం ఫ్యామిలీతో స్పెండ్ చేసినట్టుంటుంది. సో జస్ట్ 5 monthsలో క్రౌన్ కొట్టవచ్చు, 1 lakh చెక్ తీసుకోవచ్చు. సింపుల్ అర్థమైందా? సో అలా చేసే టైంలో మనకు ఒక టార్గెట్ ఉండాలి. ఒక బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత మన డౌన్లో నంబర్ ఆఫ్ ఫాస్ట్ ట్రాక్ గేట్ని క్రియేట్ చేయాలి. అదే బిజినెస్. వెస్టేజ్ ఈరోజు గ్రోత్ అవడానికి కారణం ఫాస్ట్ ట్రాక్ 8%. మన టౌన్లో మినిమం ఒక బ్రాంచ్ డైరెక్టర్ కింద మినిమం ఎవ్రీ మంత్ 25 మందిని ఫాస్ట్ ట్రాక్ 8 చేసే టార్గెట్ పెట్టుకోవాలి. ఎంతమంది? ఎవ్రీ మంత్ గ్రోత్ పెరగాలి తప్ప, ఆ గ్రాస్ పెరుగుతూ ఉండాలి తప్ప డౌన్ కాకూడదు. సో ఇట్లాంటి టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తే మినిమం 7,500 పీవీలు వస్తాయి. 7,500 పీవీ ఎప్పుడైతే వచ్చిందో 2CR క్లబ్కి యాడ్ అవుతుంది, 20,000 పైబడి ఇన్కమ్ తీసుకోవచ్చు. పైన ఉన్న సీనియర్కి ఎల్ఓబి కనెక్ట్ అవుతాయి. సో మంచి ఇన్కమ్ కింద డౌన్లో తీసుకుంటారు, పైన వాళ్ళు తీసుకుంటారు. పైన వాళ్ళు మీకు సపోర్ట్ చేయడానికి హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి ఎల్ఓబి కూడా కనెక్ట్ అవుతాం కాబట్టి. ఇలా ఒక టార్గెట్, ఒక గోల్ పెట్టుకుని వర్క్ చేయాలి. మరి బ్రాంచ్ డైరెక్టర్ కింద 25 మంది ఫాస్ట్ ట్రాక్ గేట్లు కంప్లీట్ చేయాలి. టార్గెట్ పెడదామా? రెడీనా? ప్లస్ 6 తర్వాత 36 తర్వాత 216 296 మొత్తం 1,155 మంది నెలకు 100 పీవీ చొప్పున కొనుక్కుంటే 5,40,000 వస్తుందిరా. ఈ 5,40,000 ఎలా వస్తుందంటే బిజినెస్ బిల్డింగ్ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అండ్ లీడర్షిప్ బోనస్, ఈ 5 కలిపి 5,40,000 వస్తుంది. ఇస్ ఏ వండర్ఫుల్ బిజినెస్ అని చెప్పి అట్లీస్ట్ 1,000 రూపాయలు కొనుక్కున్న అందరూ 2 లక్షల దాకా వస్తుంది. 500 కొనుక్కున్న 1,00,000 దాకా వస్తుంది. 1,00,000, 2 లక్షల, 5 లక్షల కాదు, ఎంతైనా సంపాదించవచ్చు. నాకు మన ఇద్దరం కలిసామంటే చాలా నిర్మాణం చేయొచ్చు. అందుకే ఈ బిజినెస్ మన ఇద్దరికి సెట్ అవుతుందని వచ్చాను. కాబట్టి మన ఇద్దరం కలిపి చేద్దాం. పెట్టుబడి ఏమి లేదు. మనం ఇంటికి కొనుక్కునే ఎక్స్పెండిచరే ఇందులో పెట్టుబడి. బయట కొనేస్తున్నాం కదా, ఇవి కొనకుండా ఇక్కడ కొందాం. కాబట్టి ఇది విషయం అని చెప్పి 4th పాయింట్ 20 to 40 minutes లో క్లోజ్ చేసేసి ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా ఇందులో డబ్బు ఉందని చెప్పేసి లాస్ట్కి వచ్చేసరికి 5th పాయింట్ www.mywestage.com ఓపెన్ చేయాలి. సారీ, 4th పాయింట్ లోనే ఐడి నెంబర్ ఇచ్చేయాలి. ఇందాక నేను చెప్పాను కదా, ఈ 6, 36, 216 ఇళ్లలో వస్తుందని చెప్పేసి జస్ట్ నేను ఐడి నెంబర్ ఈజీగా చేయొచ్చు అని చెప్పి మనం ఐడి నెంబర్ ఓపెన్ చేసి యాడ్ న్యూ డిస్ట్రిబ్యూటర్లోకి వెళ్ళి టక్ 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 ఆయన చేసి ఆయనకి ఐడి నెంబర్ ఇచ్చేసి నువ్వు ఓపెన్ చేయని చెప్పి అవి ఓపెన్ చేసిన తర్వాత అదే యాప్ దాంట్లో ఆర్డర్ కూడా పెట్టేసి అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయని చెప్పి ఆ తర్వాత నెక్స్ట్ www.mywestage.com అని చెప్పి ఆయన ఫోన్లోనే గూగుల్లోకి వెళ్ళి mywestage.com ఓపెన్ చేయించి అందులో ఇండియన్ ఫ్లాగ్ పక్కన తెలుగు, ఇంగ్లీష్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే 7-8 భాషలు వస్తాయి. తెలుగు మీద క్లిక్ చేసి 3 గీతల మీద క్లిక్ చేస్తే వెస్టేజ్ కింద మొత్తం ప్రొడక్ట్స్ అన్ని కనపడతాయి తెలుగులో. అక్కడ ప్రొడక్ట్స్ మీద నొక్కితే సప్లిమెంట్స్ మీద నొక్కితే ప్రకృతితో నయం చేసుకోండి అని కనపడుతుంది సైట్ లో, అది చూపించాలి. మనం ఎలాగ బ్రోచర్ ఇవ్వలేదు, 5 రూపాయలు పెట్టుకొని బ్రోచర్ ఇవ్వగలమా? ఇవ్వలేము. ఎంతమందికి అయితే ఇస్తాం? ఇప్పుడు అంతా ప్రతి ఒక్కరు ఫోన్లతోనే ఉంటున్నారు ఎక్కువ. కాబట్టి బ్రోచర్ ఇస్తే పక్కన పడేస్తాడో చదువుతాడో లేదో తెలీదు. ఎప్పుడైతే ఫోన్ లో ఇది mywestage.com ఓపెన్ చేసామో వెంటనే mywestage.com లో ప్రకృతితో నయం చేసుకోండి చూసి అక్కడ ఏదో ముందు సబ్లింగ్ ప్రైమ్ కేటగిరీ వస్తుంది, అందులో అశ్వగంధ ఇమ్యూనిటీ బూస్టర్, ఎనర్జీ బూస్టర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే తెలుగులో వచ్చేస్తుంది. ఆ ఒక్కటే చదివినిపించండి, అతను కూడా చదువుతాడు. ఇలా ఇందులో ప్రతి ప్రొడక్ట్
ప్రొడక్ట్ మీద క్లిక్ చేస్తే చాలు దాని వెనకాల తెలుగులో ఉంటుంది అని చెప్పగానే క్లూ దొరికింది కదా. ఇక మనం ఆ రోజు మనం వచ్చేస్తాం ఇంటికి ఆ పని అయిపోయిన తర్వాత, కానీ అతను రీసెర్చ్ చేస్తా ఉంటారు, ప్రొడక్ట్లన్నీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటారు.